హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే నేను మంచి పల్లి విత్ కోకోనట్ చట్నీ అయితే చూపిస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఎప్పుడు చేసుకున్న టిఫిన్లోకి పల్లి చట్నీ అయినా లేకపోతే కొబ్బరి చట్నీ అయినా సపరేట్గా చేసుకుంటాం కదా, కానీ నేను చేసే విధంగా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ వాటికంటే అదిరిపోద్ది, అంత బాగుంటుంది. నేనైతే కొన్ని పల్లీలు తీసుకొని మనము ఎక్కువ ఏ ఫ్లేవర్ కావాలనుకుంటే మనం అది ఎక్కువ తీసుకోవచ్చు. నేను తీసుకున్న ఇంగ్రీడియంట్స్లో నేను పల్లీలు తీసుకున్నాను కొన్ని. తర్వాత నెక్స్ట్ కారం, పచ్చిమిర్చి. ఇందులో కారపొడి కంటే పచ్చిమిర్చే బాగుంటుంది. అంటే చట్నీలకు మామూలుగా పచ్చిమిర్చి ఎక్కువ వేస్తాం కదా, పచ్చిమిర్చి. నెక్స్ట్ ఇవి కారం బాగానే ఉన్నాయి పచ్చిమిర్చిని కూడా నేను ఆయిల్లో వేస్తాను. పల్లీలను మాత్రం నేను ఆయిల్లో వేయించను, ఎందుకంటే నేను మామూలుగానే డ్రై రోస్ట్ చేసి వాటిపైన పొట్టు తీసేసి అయితే గ్రైండ్ చేసుకుంటాను. చాలామంది పల్లీలను కూడా ఆయిల్లో వేయిస్తారు, కానీ నేను పల్లీలను ఆయిల్లో వేయించకుండా డ్రై రోస్ట్ చేసేసి దానిపైన పొట్టు తీసి అయితే పక్కన పెట్టుకొని నెక్స్ట్ ఇక్కడ పచ్చిమిర్చి అయితే వేయించుకున్నాను. లైట్గా కొంచెం ఒక 2 చుక్కల ఆయిల్ వేసి పచ్చిమిర్చిని అయితే వేయించుకోవాలి. తర్వాత కొన్ని పుట్నాలు అయితే తీసుకున్నాను. పుట్నాలను కూడా లైట్గా వేయించుకోవాలి. ఇవి పుట్నాలు వేయడం వల్ల కూడా మన చట్నీ టేస్ట్ బాగుంటుంది. మొత్తం పుట్నాల చట్నీ అయితే నాకు నచ్చదు. పుట్నాల చట్నీ కూడా చేసుకోవచ్చు, కానీ ఆ చట్నీ నాకు నచ్చదు. లైట్గా అట్లా వేస్తాను పుట్నాలు. తర్వాత నెక్స్ట్ కొబ్బరి. నేను కొబ్బరి తీసుకోవడానికి రీజన్ అంటే మా ఇంట్లో కొబ్బరి ఉండే, అది నేను ఎప్పుడు కొబ్బరి చట్నీ వేస్తాను డైరెక్ట్ దోశల్లోకి. కొబ్బరి చట్నీ కూడా చాలా బాగుంటుంది. అంటే మనం పల్లీలు పుట్నాలు ఇవి ఏమి వేయకుండా మెయిన్గా కొబ్బరితోనే మనము కొబ్బరి చట్నీ వేసుకోవచ్చు, అది కూడా బాగుంటుంది. నెక్స్ట్ వీడియోలో వీలైతే నేను కొబ్బరి చట్నీ ఎలా చేస్తానో అది కూడా చూపిస్తాను. ఇలా పచ్చి కొబ్బరి, ఇలా కొబ్బరిని అయితే ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఈ కొబ్బరిలోని ఈ పచ్చి కొబ్బరి మన పిల్లలకి చాలా మంచిది. మనము డైలీ రెగ్యులర్గా కాకుండా అప్పుడప్పుడైనా పిల్లలకి ఇలా కొబ్బరిని ఇలా చట్నీ ఇలా పరంగానైనా తినిపించాలి, చట్నీ రూపంలోనైనా తినిపించాలి. నేనైతే ఇలా అప్పుడప్పుడు వేస్తూ ఉంటాను. పచ్చి కొబ్బరి ఇంట్లో ఉన్నప్పుడు అయితే కంపల్సరీగా నేను చట్నీ అయితే వేస్తాను. పల్లి చట్నీతో సహా కొబ్బరి వేస్తాను. వాళ్ళ పిల్లలకు కొంచెం నచ్చకుంటే మాత్రం పల్లి చట్నీలో తెలియకుండా కొద్దిగా కొబ్బరి యాడ్ చేస్తే తినేస్తారు వాళ్ళు. డైరెక్ట్ కొబ్బరి ఎక్కువ నచ్చదు వాళ్ళకు కూడా. ఇలా నేను కొబ్బరి అయితే ఇది కొబ్బరి ఎక్కువ తీసుకున్నాను, పల్లీల కంటే కొబ్బరి ఎక్కువ తీసుకున్నాను. అందుకనే కొంచెం కొబ్బరి ఫ్లేవర్ అనేది ఇందులో బాగా తెలుస్తుంది. మనకు కొబ్బరి ఫ్లేవర్ ఎక్కువ తెలుస్తుంది. మనకు కొబ్బరి ఫ్లేవర్ నచ్చకుంటే కొబ్బరి తక్కువ తీసుకొని మనము పల్లీలు కొంచెం ఎక్కువ తీసుకోవాలి. లేదు అంటే మొత్తం డైరెక్ట్ మనము కొబ్బరి చట్నీ, మామూలుగా కొబ్బరి చట్నీ వేసుకోవచ్చు. నేనైతే పల్లీల చట్నీ అయితే వేస్తున్నాను. పుట్నాలు అలా లైట్గా అయితే వేసుకున్నాను. దీన్ని వేయించాల్సిన అవసరం లేదు. కొబ్బరిని అయితే ఇందులో వేసి మిక్సీ వేసుకోవడానికి అయితే గ్రైండర్లో వేస్తున్నాను. తర్వాత మనం ఆల్రెడీ రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా పల్లీలు, నేను లైట్గా పొట్టు అయితే తీసిన కొన్ని అయితే అట్లే ఉంచిన. తర్వాత ఈ పల్లీలు వేయించుకున్న పల్లీలు, నెక్స్ట్ పుట్నాలను కూడా వేయించుకోవాలి లైట్గా. పుట్నాలు, తర్వాత పచ్చిమిర్చి, తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేసిన ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు, తర్వాత పచ్చిమిర్చి ఇవి. తర్వాత నెక్స్ట్ మనము జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి. జీలకర్ర ఫ్లేవర్ అయితే బాగుంటుంది చట్నీలోకి, లైట్గా అట్లా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ మంచిగా మనం ఇందులోనే సాల్ట్ వేసేసుకోవాలి. ఇప్పుడైనా వేసుకోవచ్చు, మనం గ్రైండ్ చేసిన తర్వాత కూడా వేసుకోవచ్చు. ఇందులో వేయడం వల్ల మనం ఈవెన్గా అయితే మిక్స్ అయిపోతుంది. ఇవన్నీ మంచిగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ పక్కన పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ మనము పోపు కోసం అయితే కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలి. నేనైతే ఎక్కువ ఆయిల్ అయితే వేయను, పోపు కోసం అయితే లైట్గానే వేస్తాను ఆయిల్. డైరెక్ట్ ఈ చట్నీ మనం పోపు వేయకుండా కూడా తినచ్చు, టేస్ట్ బాగానే ఉంటుంది, కానీ పోపు అయితే వేస్తాను. పోపులోకి అయితే పోపు దినుసులు మన దగ్గర ఏముంటాయో అవి అయితే వేసుకోవచ్చు. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, ఇలా పోపులో వేసేటివన్నీ మనం వేసుకోవచ్చు. నేనైతే ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు అయితే వేసాను. ఈ పోపు వల్ల కూడా మన చట్నీకి
టేస్ట్ బాగుంటుంది పోపు పెట్టడం వల్ల కూడా. ఇలా నేనైతే పోపు వేసుకున్నాను. తర్వాత నెక్స్ట్ మనము గ్రైండ్ చేసుకున్న దాన్ని అయితే మనం స్టవ్ ఆఫ్ చేసుకొని మన గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న పల్లి కొబ్బరి చట్నీది అయితే మనం ఇందులో పోపులో అయితే వేసేసుకోవాలి. ఇది దోశలోకి అయితే ఈ కన్సిస్టెన్సీలో ఉంటే అయితే సరిపోతుంది. నేను చేసింది ఇడ్లీలోకి కాబట్టి లైట్గా కొన్ని వాటర్ అయితే యాడ్ చేశాను. వాటర్ యాడ్ చేయడం వల్ల కొంచెం చట్నీ అయితే కన్సిస్టెన్సీ అయితే చేంజ్ అవుతుంది. ఇలా ఇడ్లీలోకి బాగుంటుంది. చట్నీలోకి అయితే ఫస్ట్లా మనము వాటర్ యాడ్ చేయకోకుండా కూడా తినొచ్చు. నెక్స్ట్ నేనైతే ఇడ్లీతోనే అయితే తిన్నాం. చాలా బాగుంది టేస్ట్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.